రైతుల విషయంలో టోటల్గా రుణమాఫీ చేస్తా అన్నారు, అది కాలేదు. విత్తనాలు అందుతలేదు, కరెంటు ఇస్తలేరు, రైతు బంధు రాలేదు. రకరకాల విషయాల్లో టోటల్గా రేవంత్ సర్కార్ ఫెయిల్ అయింది. బొగ్గు గనుల విషయంలో కానీ, ఉద్యోగాల విషయంలో కానీ, ఎటు చూసినా కానీ ఆందోళనలు, నిరసనలు అవుతున్నాయి. ఇటువంటి విషయాలను దృష్టి మరల్చడానికి కాంగ్రెస్ ప్రభుత్వం వేసిన ఎత్తుగడ ఏమిటంటే చేరికలు. భారత రాష్ట్ర సమితిలో ఉన్న ఎమ్మెల్యేలని కాంగ్రెస్ పార్టీకి లాక్కొని మొత్తం ఇప్పుడు కాన్సన్ట్రేషన్ అంతా ఇటు మరల్చాల. కాబట్టి ఆయన వేసిన ఎత్తుగడ. కానీ ప్రజలు గమనిస్తున్నారు. మీరు 100 మందిని చేర్చుకోరు, ప్రాబ్లం అయ్యేది ఏమీ లేదు బీఆర్ఎస్కు. కానీ పోయేది మీ పర్వే. మీరిచ్చిన వాగ్దానాలు, మీరిచ్చిన అబద్ధపు హామీలు, మీరిచ్చిన మాటలు రైతులు, పబ్లిక్ అందరు గమనిస్తున్నారు. మిమ్మల్ని చూస్తే నవ్వుకుంటున్నారు. ఎందుకంటే ఏం చెప్పిండు, ఏం చేస్తున్నాడు అని చెప్పి ఆలోచిస్తున్నారు జనాలు. దయచేసి మీరు ఇచ్చిన మాట నిలుపుకోండి సార్, లేదంటే పల్సర్ అయిపోతారు జనాల్లో.